లైట్ కావాలా, గాలి కావాలా, నీళ్లు కావాలా, మట్టి కావాలా, దాంతో పాటు పోషకాలు కావాలి. ఇవన్నీ ప్రాపర్ గా ఉంటే మాత్రమే పంట అనేది మంచిగా పండుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాం, బట్ దీంట్లో ఈ 3-4 తప్ప ఇంకా ఎక్కువ ఇవ్వట్లేదు. 17 రకాల్లో 4 ఇచ్చేసి ఇంకా రిమైనింగ్ ఇవ్వట్టుకుంటే పంట పండుతుందా? కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇదే న్యూట్రియంట్ ని మీరు ఇవ్వాలంటే ఈ ప్రోడక్ట్ ని ఈ ప్రోడక్ట్ తో పాటు మిక్స్ చేసి ఇవ్వాలి. సింపుల్ గా అర్థం చేసుకోండి. యూరియా, డిఏపి, పొటాష్ అనేది అన్నం లాంటిది. యూరియా, డిఏపి, పొటాష్ అనేది అన్నం లాంటిది. అన్నం మంచిగా పంచాలంటే సాంబార్ ఉండాలి. సాంబార్ లేకుండా అన్నం తీసుకుంటారా మీరు? మన బాడీ కూడా అబ్జర్వ్ చేయదు. ఓన్లీ అన్నం తీసుకుంటే మన బాడీ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు. ఆటోమేటిక్ గా ఇది అగ్రి నానోటెక్ అంటే సాంబార్ లాంటిది. ఇప్పుడు సాంబార్ ఏంటంటే సాంబార్ ఏమేమి వేస్తారు మీరు? ఇవన్నీ వేస్తారా లేదా? అదే మీరేం చేయాలా, దీంతో పాటు ఈ అగ్రి నానోటెక్ అనే ప్రోడక్ట్ ఇచ్చారా, ఆటోమేటిక్ గా అన్నం సాంబార్ 2 దొరికినప్పుడు గ్రోత్ మనలో ఎలా వస్తుందో మన మొక్కల్లో కూడా అలానే గ్రోత్ వస్తుంది అన్నమాట. గ్రోత్ అనేది మంచిగా వచ్చి ఈ ప్రోడక్ట్ అనేది మన పంటలో వచ్చే ఎన్నో రకాల పరిసరం నుంచి వచ్చే ఇబ్బందులు, ఫర్ ఎగ్జాంపుల్ ఎండని, ఎక్కువ గాలిని, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మన బాడీలో న్యూట్రియంట్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ పట్టుకోవాలి, స్వెట్ అవుతున్నారా లేదా? ఒక పని చేయండి, నెక్స్ట్ టైం ఇదే మీటింగ్ చేసినప్పుడు అందరూ CMD వాటర్ తాగరండి. ఏం తాగరండి? CMD వాటర్. అప్పుడు మీకు స్వెట్టింగ్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మేము తాగే వాటర్ లో మినరల్స్ అనేది ఉంటే ఎక్కువగా మినరల్స్ అనేది అబ్జర్వ్ అవుతుంది కాబట్టి స్వెట్ అనేది తొందరగా బయటకు రాదు. ప్రాపర్ గా ఎక్కువగా స్వెట్టింగ్ అవ్వదు. CMD వాడడం ద్వారా ఇటువంటి బెనిఫిట్స్ కూడా ఉంది. దాన్ని ఏమంటారు? ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటారు. ఇక్కడ ఎండ ఉంది కాబట్టి నాకు స్వెట్ అవుతుంది. అక్కడ మన పంటలో కూడా ఎండ ఉన్నా కూడా మన పంటలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్యాలెన్స్ చేసే పని దీంట్లో ఉంటుంది. ఎందుకంటే అగ్రి నానోటెక్ లో అటువంటి న్యూట్రియంట్స్ అనేది అందుతుంది కాబట్టి మన పంటలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఇది ఇస్తుంది. ఇది సింపుల్ గా ఎలా పనిచేస్తుందంటే యూరియా, డిఏపి, పొటాష్ మంచిగా పంచాలంటే ఇది ఉండాలా, మైక్రో న్యూట్రియంట్ పంచాలంటే మైక్రో న్యూట్రియంట్ ఉండాలా, మైక్రో న్యూట్రియంట్ పంచాలంటే మైక్రో న్యూట్రియంట్ ఉండాలా. 2 ఉంటే మాత్రమే ప్రోడక్ట్ అనేది మంచిగా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఏం బెనిఫిట్ వస్తుందంటే ఒకటి మన చెట్టులో పెరుగుదల ఎక్కువ వస్తుంది, రెండోది మన మొక్కలో ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, మూడోది మన పంటలో దిగుబడి ఎక్కువ వస్తుంది. క్వాలిటీ, దిగుబడి 2 మంచిగా రావాలంటే ఈ ప్రోడక్ట్ వాడుకోవాలి. ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలంటే సైజు, షేప్, కలర్, గింజలు అనేది మంచిగా రావాలంటే ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాలా. 1 లీటర్ కి 2 గ్రాములు వేసి స్ప్రే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా భూమిలో మీరు వాడే కెమికల్ ఎరువుల్లో మిక్స్ చేసి చల్లుకోవచ్చు. ఎకరానికి 500 గ్రాములు. ఈ ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా డ్రిప్ ద్వారా కూడా మీరు ఈ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ ని మీరు అన్ని రకాల పంటలో అన్ని రకాల స్టేజెస్ లో వాడుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ దాకా ఈ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి గోల్డ్. ఎంతమంది వాడారండి ఈ ప్రోడక్ట్ ని? ఎంతమంది వాడారు? కొన్ని ఎంతమంది వాడిపించారు? సో ఇది నేను ఆల్రెడీ సజెస్ట్ చేశాను. కొంతమంది ఎవరు వాడిపించారా? చాలా రేర్. యాక్చువల్గా అగ్రి గోల్డ్ వాడడం మన డిస్ట్రిబ్యూటర్ బేస్ లో చాలా తక్కువ. ఎందుకు? ఏం రీజన్ ఉండొచ్చు? తెలీదు, అవగాహన లేదు. కొంతమంది ఇది కూడా చెప్పారు, ఒకటి అవగాహన లేదని సరే చెప్తున్నారు. కొంతమంది డైరెక్ట్ ఏం చెప్పారంటే సరే ఇది 100 గ్రాములు ఉంటుంది ప్యాకెట్, 500 రూపాయలు పెట్టి కొనండి అంటే ఎవరు కొంటారు సార్ అని కొంతమంది అడుగుతారు. సార్ బట్ మార్క్ మై వర్డ్స్, వెస్టీజ్ అగ్రికల్చర్ కేటగిరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్, నంబర్ 1 ప్రోడక్ట్ ఏంటంటే అగ్రిగోల్డ్. మార్క్ మై వర్డ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఏమో దీని గురించి జస్ట్ తెలుసుకొని నేను చెప్పట్లేదు, దీన్ని వాడిన తర్వాత కూడా చెప్తున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ ఏ ప్రోడక్ట్ నుంచి వస్తుందో, వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ ఏ ప్రోడక్ట్ లో ఉందంటే అగ్రి గోల్డ్ లో ఉంది. గోల్డ్ లాంటి ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే వెరీ సింపుల్. ఇక్కడ ఎంతమంది ఫ్లవర్ పండించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పండించారు. కొంతమంది పండిస్తారు. కామన్ గా ఒక వెజిటేబుల్ క్రాప్ లో, ఒక ఫ్లవర్ క్రాప్ లో 2 అడ్వాంటేజ్, ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా ఫ్లవర్ వచ్చేలాగా మేము చేయాలి. పంటలు ఎక్కువగా ఫ్లవర్ వచ్చేలాగా చేస్తే అవి మంచిగా కాయలుగా మారుతుందని ఒక నమ్మకం. వేసాను అది కూరగాయల్లో. బట్ ఫ్లవర్ లో ఏంటంటే ఎక్కువగా ఫ్లవర్ వస్తే ఎక్కువగా దిగుబడి వస్తుంది. దీనిలో ఏంటంటే ఎక్కువగా ఫ్లవర్ వస్తే ఎక్కువగా కాయలు వస్తాయి. అలానే అందరూ కన్సిస్టెన్సీ చేస్తారు. ఇక్కడ ఎవ్రీ మంత్ హౌ మెనీ పీవీ చేస్తారు? 100 PV. కొంతమంది 100, కొంతమంది 260. 2 చేస్తారా? మాక్సిమం టు మాక్సిమం 100 చేస్తారు. సార్ ఇది మీకు ఆప్షనల్ గా ఉంటుందా, కంపల్సరీగా ఉంటుందా?
ఆప్షనల్ గా ఉంటుందా? కంపల్సరీ. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ మీకు కొంతమంది కంపల్సరీ ఉంటుంది, కొంతమంది ఆప్షనల్ గా ఉంటుంది యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. బట్ యాజ్ ఎ కంపెనీ ఎంప్లాయీ నాకు ఎప్పుడు కూడా అది ఆప్షనల్ గా ఉండదు, నాకు కంపల్సరీగా ఉంటుంది. మీరు ఏమైనా 100 ప్రీమియం మీరు కొంటారో లేదా అనేది మీ లెక్క, బట్ నాది నా లెక్క కాదు, కంపెనీ డిసైడ్ చేస్తుంది. నాకు శాలరీ పంపించేటప్పుడు దాన్ని కట్ చేసి పంపిస్తుంది. అలా మనకి నేను ఎక్కువగా వాడే ప్రోడక్ట్ ఏంటంటే, ఎక్కువ తీసుకునే ప్రోడక్ట్ ఏంటంటే అగ్రిగోల్డ్. నేను యూజువల్లీ 6,000 to 7,000 రూపీస్ దాకా ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ కొంటాను. దాంట్లో 3,000 దాకా ప్రోడక్ట్ ఎక్కడి నుంచి కొంటానంటే 3,000 దాకా ప్రోడక్ట్ దేని గురించి కొంటానంటే అగ్రికల్చర్. దాంట్లో ఎక్కువ ప్రోడక్ట్ ఏం కొంటానంటే అగ్రిగోల్డ్. ఎందుకంటే మా నాన్న దీని వెనకాల మినిమం ఇంట్లో ఏం లేదన్నాక 4 నుంచి 5 ప్యాకెట్ అగ్రిగోల్డ్ స్టాక్ ఉంటుంది. ఎందుకంటే ఒకే ఒకసారి మా నాన్నకి చూపించాను అంతే, ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఏం బెనిఫిట్ వస్తుంది. యూజువల్లీ మేము కనకాంబరాలు ఒక పంట పండిస్తాం. కనకాంబరాలు ఐడియా ఉందా? కనకాంబరా ఫ్లవర్స్. ఈ కనకాంబరా అనే ఒక పంట చలికాలం వస్తే 10 కిలోలు ఇచ్చే తోట 5 కిలోలకు వచ్చేస్తుంది. ఎండాకాలంలో వర్షాకాలంలో 10 కిలోలు ఇస్తూనే ఉంటుంది. బట్ ఏమైనా సడన్ గా చలికాలం వస్తే 10 కిలోలు ఇచ్చే తోట 5 కిలోలు దిగుబడికి వచ్చేస్తుంది. 4 కిలోస్ 5 కిలోస్ 6 కిలోస్ వచ్చేస్తుంది. దాదాపు 50% దాకా దిగుబడుతుంది. బట్ లాస్ట్ చలికాలంలో అగ్రిగోల్డ్ అనే ప్రోడక్ట్ ని వాడిపించాను. మెస్మరైజింగ్ ఏంటంటే చలికాలంలో కూడా 10 to 10.4 కిలోస్ యావరేజ్ గా దిగుబడి వచ్చింది మన తోటలో. మా నాన్న అప్పటి నుంచి ఎప్పుడు తీసుకొని వచ్చినా కూడా నేను తీసుకురా, నాకు అగ్రిగోల్డ్ తీసుకురా. ఎందుకంటే ఒక రైతు అలాంటి ఒక రైతు ఏంటంటే ఒకసారి ప్రోడక్ట్ ని నమ్మాడా లైఫ్ లాంగ్ వాడుతాడు. అవునా కదా? ఒక్క ప్రోడక్ట్ ని చేపించాడా ఇంకా ఆ వైపున చూడదు. అంటే ఇక్కడ ప్రోడక్ట్ అనేది రిజల్ట్ మంచిగా ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలని మేము నేర్చుకున్నాము. ఆటోమేటికల్ రిజల్ట్. చాలా మందికి అగ్రికల్చర్ రిజల్ట్ మంచిగా వస్తుందా లేకుంటే యావరేజ్ గా వస్తుందా? మంచిగా వస్తుంది. ఎంతమంది యావరేజ్ గా వస్తుందండి? ఓపెన్ గా చెప్పండి. ఎందుకంటే హియర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్. నో ప్రాబ్లం. యావరేజ్ గా వస్తుందా మంచిగా వస్తుందా? యాక్చువల్ గా చెప్పాలంటే మన ప్రోడక్ట్ లో బెస్ట్ రిజల్ట్ వస్తుంది, బట్ మీ వాడే విధానం వలన యావరేజ్ రిజల్ట్ వస్తుంది. అర్థం చేసుకోండి. మీరు వాడే ప్రోడక్ట్ ఏమేమంటే గ్రాన్యూల్స్, గ్రాన్యూల్స్, హ్యూమిక్ లిక్విడ్ 82. ఈ 3 ఎక్కువ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేశారు. కానీ ఇది కాకుండా వేరే ఏ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేశారా మీరు? బట్ బెస్ట్ రిజల్ట్ ఏంటంటే దీంట్లో ఉంటుంది. బెస్ట్ రిజల్ట్ అనేది నానోటెక్, గోల్డ్, ప్రొటెక్ట్, మాస్ లో ఉంటుంది. చాలా మంది ప్రోడక్ట్ ని ఏం చేశారంటే స్టార్టింగ్ లో ఏమో ఇచ్చేస్తారు. స్టార్టింగ్ లో ఏమో ఫస్ట్ 6 months దాకా బిజినెస్ మంచిగా ఉంటుంది. బట్ సడన్ గా సెంటర్ లో ఈ ప్రోడక్ట్ పోయి ఇవ్వాలంటే వాళ్ళు ఏమంటారో ఏం లేదో, ఏం క్రాస్ క్వశ్చన్ అడుగుతారని భయం పడతారు. అవునా కదా? సింపుల్ గా అర్థం చేసుకోండి. నేను చెప్పినట్టు ప్రోడక్ట్ ని మీరు ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ దాకా వాడిపించారా 100% కాదు, మీకు 200% రిజల్ట్ మంచిగా వస్తుంది. 200% స్టేజెస్ చూపిస్తాను. దాని ప్రకారం మీరు వాడుకుంటే 100% కాదు 200% రిజల్ట్ మంచిగా వస్తుంది. ఈసారి మీరు ప్రోడక్ట్ ఇవ్వాలా, నెక్స్ట్ సారి రైతే వచ్చి ప్రోడక్ట్ కొనుక్కుంటాడు. అలా చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని ఎలా ఇదే పని చేస్తుందంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. ఎందుకంటానంటే ఇది కూడా మీరు హెల్త్ కేర్ కంపెనీ చేస్తే అలాంటి ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ లో బెస్ట్ సప్లిమెంట్ ఏది మీకేమనిపిస్తుంది? స్పిరులినా? నోని. ఓకే, ఇంకా ఫ్లాక్స్ ఆయిల్. కొంతమంది క్రిల్ ఆయిల్ పేరే చెప్పారు ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉన్నారు. అవునా కదా? బట్ బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే క్రిల్ ఆయిల్. చేశాను అనిపిస్తుందా మీకు? బట్ ఏంటంటే కామన్ గా స్పిరులినా, నోని ఇవన్నీ 500 రేంజ్ లోపల ఉంటుంది కాబట్టి అందరూ అది ప్రమోట్ చేసుకుంటాం. క్రిల్ ఆయిల్ ఇవ్వాలంటే కొంచెం 1000 రూపీస్ కాబట్టి చేశాను. బట్ దీంట్లో హెల్త్ కేర్ సప్లిమెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సప్లిమెంట్ ఏంటంటే క్రిల్ ఆయిల్. అవునా కదా? అగ్రికల్చర్ లో క్రిల్ ఆయిల్ ఏంటంటే అగ్రికల్చర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రికల్చర్. ఏంటంటే ప్రైస్ ఎక్కువ లేదు, క్వాంటిటీ తక్కువ, ప్రైస్ కొంచెం 500. అంటే దీని కంటెంట్ పరంగా 500 అనేది ఎక్కువ కాదు నేను చెప్తున్నాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ దీంట్లో వస్తుంది కాబట్టి. ఈ ప్రోడక్ట్ అనేది అన్ని రకాల ఉపయోగాలు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు ఏం జరుగుతుందంటే క్రిల్ ఆయిల్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ అని అవుతుంది. అవునా కదా? మన బాడీలో ఉండే బ్లడ్ మంచిగా పనిచేస్తుంది, హార్ట్ మంచిగా పనిచేస్తుంది, అన్ని ప్రాపర్ గా పనిచేయడానికి మొదలుపెట్టాను, బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. అలానే ఈ ప్రోడక్ట్ కూడా అంటే మన మొక్కల్లో స్ప్రే చేసినప్పుడు మన మొక్కల్లో జరిగే అన్ని రకాల మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఒక రీజన్. సెకండ్ రీజన్, ఇదే ప్రోడక్ట్ ని మీరు ఇచ్చినప్పుడు మన మొక్కలో వచ్చే స్ట్రెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎండ వలన, ఎన్వైరన్మెంట్ వలన పురుగులు మరియు
వ్యాధుల వల్ల వచ్చే స్ట్రెస్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. రెండోది. మూడోది, ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మన పంటలో గ్రోత్ ఎక్కువ వస్తుంది. రూట్స్ కానీ షూట్స్ కానీ రెండు గ్రోత్ మంచిగా వస్తుంది. నాలుగోది, ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సింపుల్ అర్థం చేసుకోండి. ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటే ఇదే. ఇప్పుడు ఒకే సైజ్ పాట్ ని తీసుకున్నాను, ఒకే సైజ్ పాట్ లో ఒకే లాంటి మట్టిని నింపాను, ఒకే సైజ్ మొక్కల్ని నాటేసుకున్నాను, ఒకేలాగా వాటర్ ఇచ్చాను. బట్ ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క కండిషన్ లో గ్రో చేశాను. దీంట్లో ఎక్కువగా ఎండ ఉండే కాడ, దీన్ని ఎక్కువగా చలి ఉండే కాడ, దీన్ని ఎక్కువగా వర్షం ఉండే కాడ, దీనికి నార్మల్ టెంపరేచర్ లో, దానికి ఎక్కువగా హ్యూమిడిటీ ఉండే కాడ పెంచాను. ఇక్కడ ఏం జరిగిందంటే అన్నిటికీ ఒకేలాగా ఇన్పుట్ ఇచ్చినా కూడా ఎన్వైరన్మెంట్ ఏం చేస్తుంది, గ్రోత్ ని ఆల్టర్ చేస్తుంది. నార్మల్ గా ఉంటే మాత్రమే ఇలా గ్రో వస్తుంది. ఎండ లేకుంటే గ్రో రాదు, ఎక్కువగా వర్షం ఉంటే గ్రో రాదు. నిజాను. బట్ అగ్రిగోల్డ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏమున్నా కూడా ఇలానే గ్రో, ప్రతి ఒక్క మొక్క కూడా ఇలానే యూనిఫామ్ గా గ్రోత్ రావడానికి పనికొస్తుంది. దాన్ని ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ రెసిస్టెన్స్ అంటే ఇది గ్రోత్ ని చేస్తుంది. పరిసరంతో సంబంధం లేకుండా గ్రోత్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి పనికొస్తుంది. నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా ఫ్లవర్ కూడా మంచిగా వస్తుంది. ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా కాయలు కూడా మంచిగా కాస్తాయి, గింజలు కూడా మంచిగా నిండుతుంది. ఇంకొక మేజర్ ఏంటంటే రోగ నిరోధక శక్తి మంచిగా వస్తుంది. పక్కన పొలం నుంచి నా పొలానికి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే అగ్రిగోల్డ్ పనికి వస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి డిసీజ్ రాకుండా చూసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలంటే స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. 1 లీటర్ కి 1 గ్రామ్ వేసి స్ప్రే చేయాలా. ఈ ప్రోడక్ట్ ని మీరు డ్రిప్ లో ఇవ్వచ్చు. ఎకరానికి 200 గ్రామ్స్. డైరెక్ట్ గా భూమిలో చల్లుకోవచ్చు. ఎకరానికి 200 గ్రామ్స్ మీరు ఆడే కెమికల్ ఎరువుల్లో మిక్సీ చల్లుకోవచ్చు. ఇది ఇలా మీరు ప్రోడక్ట్ ని వాడుకోవాలా. దీంతో పాటు అలాంగ్ విత్ దాట్ వి హావ్ వన్ మోర్ ప్రోడక్ట్, అగ్రిమాస్. దేనికోసం వాడతారండి ఈ ప్రోడక్ట్ ని? ఫ్లవరింగ్ రావడానికి, ఇంకా ఎక్కువగా క్వాలిటీ బరువు రావడానికి వాడతారు, ఇంకా డ్రాప్ అవ్వకుండా ఉండడానికి వాడతారు. హార్మోనల్ బ్యాలెన్స్ అంటారు. హార్మోనల్ బ్యాలెన్స్ అంటే ఐడియా ఉందా? అంటే ఒక మొక్కలో 2 రకాల ఫ్లవర్స్ వస్తుంది. అన్ని మొక్కలు కాదు, కొన్ని మొక్కలు కాదు. మేల్ ఫ్లవర్స్ డిఫరెంట్ గా ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ డిఫరెంట్ గా ఉంటుంది. హార్మోనల్ బ్యాలెన్స్ ద్వారా మేల్ ఫ్లవర్ ఎక్కువ రావాలా, ఫీమేల్ ఫ్లవర్ ఎక్కువ రావాలనేది డిసైడ్ అవుతుంది. మేము మనుషులు కూడా అంతే. మేము బాడీలో ఉన్నప్పుడు, స్టమక్ లో ఉన్నప్పుడు హార్మోన్ డిసైడ్ చేసింది నేను మేల్ అవ్వాలా ఫీమేల్ అవ్వాలని. కామన్ గా నేను పుట్టేటప్పుడు ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ అని ఉంటుంది, అది డిసైడ్ చేసేది. దాన్ని ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ అంటారు. బట్ నేను మగగా జన్మనిస్తాను, ఐ బి బర్త్ యాస్ మెన్. బట్ ఫ్యూచర్ లో నేను ఫీమేల్ గా మారొచ్చు. ఐడియా ఉంది దీని గురించి ఏమన్నా? ఒక మెన్ ఫీమేల్ గా మారొచ్చు అంటే ఆర్టిఫిషియల్ గా కాదు, మన బాడీ నుంచే మారుతుంది. ఐడియా ఉందా? ఎందుకంటే మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఒక మగ మనిషి ఆడవగా మారుతాడు, ఒక ఆడ మనిషి మగగా చేంజ్ అవుతాడు. బికాస్ ఆఫ్ బాడీలో ఉంటే హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల, హార్మోన్స్ వల్ల. ఇట్ ఇస్ ప్యూర్లీ ఆఫ్ హార్మోన్స్. ఇది జరుగుతుంది. కామన్ గా చూసేటారు కొంతమంది. ఒక 5 years 10 years దాకా పిల్లలు బాగానే ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా చేంజ్ అవుతారు. వాళ్ళ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ, మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ, బిహేవియర్స్ కానీ చేంజ్ అవుతుంది. నార్మల్ గా మెన్ నుండి సడన్ గా ఫీమేల్ గా చేంజ్ అవుతారు. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మన బాడీలో. అలానే మన మొక్కలో కూడా అంతే. హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే ఫీమేల్ ఫ్లవర్ ఎక్కువ వస్తుంది. ఫీమేల్ ఫ్లవరే గింజగా మారుతుంది, ఫీమేల్ ఫ్లవరే కాయగా మారుతుంది. మేల్ ఫ్లవర్ ఊడిపోతుంది. మేల్ ఫ్లవర్ దేనికంటే పాలినేషన్ కోసం అంతే. ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్ మాత్రమే గింజగా మారుతుంది, ఫీమేల్ ఫ్లవర్ మాత్రమే కాయగా మారుతుంది. కొన్ని పంటలు, అన్ని పంటలు. ఇలా ఈ ప్రోడక్ట్ అనేది హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చేస్తుంది అనమాట. ఇలా ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఈ యొక్క మొక్కని గమనించారా? ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ మొక్క అంటారు, దాన్ని తెలుగులో వయ్యారి బామ అంటారు. వయ్యారి బామ ఐడియా ఉందా? రోడ్ పక్కన పొలంలో అంతా వైట్ కలర్ ఫ్లవర్ ఉంటుంది. చిన్నపిల్లలు ఇక్కడ పెట్టుకొని ఆడుతుంటారు. వైట్ కలర్ ఫ్లవర్, దాన్ని ఏమంటారు సార్ లోకల్ లాంగ్వేజ్ లో? సార్ వయ్యారి బామ. వయ్యారి బామ అంటారా? ఆ మొక్కలు ఎప్పుడైనా గమనించారా? ఏ ఒక్క సిచ్యువేషన్ లో కూడా ఫ్లవర్ వస్తుందండి. ఏంటుండని, గాలుండని, వర్షం ఉండని, లేకుండా నీళ్ళుండని, లేకుండా దాంట్లో అయితే 200% ఫ్లవర్స్ వస్తుందా? బట్ మన మొక్కలు అలా ఎప్పుడైనా చూసారా? కొంచెం ఎండలు ఎక్కువైతే ఫ్లవర్ డ్రాప్, కొంచెం వర్షం ఎక్కువైతే ఫ్లవర్ డ్రాప్, పోషకాల కొరత వస్తే ఫ్లవర్ డ్రాప్. బట్ మనం ఆ ఒక్క మొక్కలు ఎందుకు ఫ్లవర్ డ్రాప్ అవ్వదు? ఎందుకంటే దాంట్లో ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అనేది ప్రాపర్ గా బ్యాలెన్స్ అవుతుంది. ఎన్వైరన్మెంట్ ని బ్యాలెన్స్ చేస్తే బాడీలో కూడా హార్మోనల్ బ్యాలెన్స్ ప్రాపర్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అది నాటి మొక్క.
మనది హైబ్రిడ్ మొక్క. హైబ్రిడ్ మొక్కలకి అన్ని అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండవు, ఓన్లీ కొన్ని మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక నాటి మొక్క నుంచి ఒక హైబ్రిడ్ మొక్కకి మీరు ఆ క్యారెక్టరిస్టిక్స్ తీసుకురావాలంటే దాన్ని కషాయం చేసి స్ప్రే చేశారా, ఆ నేచర్ అనేది మన మొక్కలకు వస్తుంది. అలా అనేసి చెప్పేసి మీరు వయ్యారి బొమ్మని దంచేసి ఆ కషాయాన్ని స్ప్రే చేస్తే మన మొక్కలు కూడా ఫ్లవర్ వస్తుందా, ఫ్లవర్ రాదు. మన మొక్కల మీద బర్రైపోతుంది. ఎందుకంటే పార్థేనియం అనేది ఒక ఇట్స్ ఏ పాయిజన్. ఎస్పెషల్లీ ఫ్లవర్ వచ్చినప్పుడు హైలీ పాయిజన్ వస్తుంది. పార్థేనియం అనేది హైలీ పాయిజన్ వస్తుంది. ఎప్పుడైనా దాని మీద పురుగు పడడం చూసారా? అంత పాయిజన్ వస్తుంది, చాలా పాయిజన్ వస్తుంది. దట్ ఇస్ వై ఈ అగ్రిమాస్ ఏంటంటే ఇది కూడా వయ్యారి బామ లాంటి ఒక మొక్క. బట్ వయ్యారి బామ కాదు, వయ్యారి బామ లాంటి మొక్క. ఇది ఎక్కడ పెరుగుతుంది అంటే అట్లాంటిక్ అనే ఓషన్ దగ్గర పెరుగుతుంది. ఇన్ ద కోరల్స్ అంటాం, కోరల్స్ లో పెరుగుతుంది. దీని నేచర్ ఏంటంటే ఎటువంటి కండిషన్ లో కూడా దీంట్లో ఫ్లవర్ ఎక్కువ వస్తుంది. ఎటువంటి చలిగా ఉన్నా కూడా, ఎండ ఎక్కువ ఉన్నా కూడా, వాటర్ ఎక్కువ ఉన్నా కూడా, తక్కువ ఉన్నా కూడా, ఏ ఒక్క సిచ్యువేషన్ లో కూడా దీంట్లో ఫ్లవర్ ఎక్కువ వస్తుంది. కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని కషాయం ఫార్మాట్ లో స్ప్రే చేస్తున్నారు. ఇదేం పని చేస్తుందంటే మన మొక్కలో ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా మంచిగా ఫ్లవర్ రావడానికి ప్రమోట్ చేస్తుంది. ఒకటి ఫ్లవర్ ఎక్కువ వస్తుంది, రెండోది ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వకుండా కాయగా మారుస్తుంది. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఒక కాయగా మారాలంటే ఏం జరగాల? ఒక ఫ్లవర్ వచ్చింది, ఆ ఫ్లవర్ కాయగా మారాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, పాలినేషన్. ఐడియా ఉందా? పరాగస్పర్శ అంటారు, పరపరాగ సంపర్కం అంటారు. ఐడియా ఉందా? ఒక ఫ్లవర్ ఒక ఫ్రూట్ గా మారాలంటే పాలినేషన్ జరగాలి. ఇప్పుడు పాలినేషన్ ఎక్కువ జరగాలంటే ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే పోలన్ గ్రెయిన్స్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏమంటారు అని, పప్పుడి. మొక్కజొన్న చూసారా? మొక్కజొన్నలో 2 నుంచి 3 కంకిలు వస్తాయి. ఐడియా ఉందా? బట్ ఒక ఫస్ట్ కంకిలో మాత్రమే గింజలు వస్తాయి, రెండో కంకిలో గింజలు ఉండవు. చూసారా? ఎందుకు ఉండదు? ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్ కంకి వచ్చిన తర్వాత సెకండ్ కంకి తర్వాత వస్తుంది. సెకండ్ కంకికి ఏమైనా పోలన్స్ దొరికింది అనుకోండి, సెకండ్ కంకి కూడా గింజలు ఇస్తుంది. అప్పుడు పోలన్స్ ఉండవు కాబట్టి గింజలు రావు. గింజలు అంటే ఇక్కడ డిసైడ్ చేసింది ఏంటంటే గింజలు ఎక్కువ రావాలా తక్కువ రావాలనేది డిసైడ్ చేసింది పోలన్ గ్రెయిన్స్. అవునా కదా? ఎక్కువ పోలన్ గ్రెయిన్స్ అనేది పాలినేట్ అయితే గింజలు ఎక్కువ వస్తాయి లేదా? అలానే ఈ ప్రోడక్ట్ కూడా. ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్లవర్స్ లో పోలన్ అనేది ఎక్కువ వచ్చి రావడానికి హెల్ప్ చేస్తుంది. దాని ఏమంటారు మేడం? ఏమన్నారు మీరు? పప్పుడి అనేది ఎక్కువ రావడానికి, సరే పిప్పుడి అది ఎక్కువ రావడానికి ప్రమోట్ చేస్తుంది. కాబట్టి పోలన్ గ్రెయిన్స్ అనేది ఎక్కువ వస్తాయి, ఆటోమేటికలీ పాలినేషన్ ఎక్కువ అవుతుంది, గింజలు అనేది ఎక్కువ వస్తాయి, కాయలు అనేది ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కాయలు ఎక్కువగా వస్తే దిగుబడి ఎక్కువ వస్తుందా? దిగుబడి ఎక్కువ వచ్చినా కూడా పంట క్వాలిటీ తగ్గిపోతుంది, గింజల సైజ్ తగ్గిపోతుంది, ఫ్రూట్ సైజ్ తగ్గిపోతుంది. అవునా కదా? బట్ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క ప్రోడక్ట్ లో మైక్రో న్యూట్రియంట్ కూడా ఉంటుంది. మైక్రో న్యూట్రియంట్ ఏం బ్యాలెన్స్ చేస్తుందంటే సైజ్, షేప్, కలర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దీంట్లో మైక్రో న్యూట్రియంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఇచ్చారా, ఫ్లవర్ ఎక్కువ వస్తుంది, ఫ్లవర్ కి ఫ్రూట్ గా మారుతుంది. ఎక్కువ ఫ్రూట్స్ వచ్చినా కూడా దాన్ని క్వాలిటీని బ్యాలెన్స్ చేసే పని చేస్తుంది. ఇప్పుడు 3 పని చేస్తుంది కాబట్టి ఇప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? క్వాలిటీ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? దిస్ ఇస్ వాట్ వి హావ్ టు డు. ఈ ప్రోడక్ట్ ని ఎలా స్ప్రే చేయాలంటే ఒక క్యాన్ కి 20 ml వేసి స్ప్రే చేయాలి. ఒక క్యాన్ కి 20 ml వేసి స్ప్రే చేయాలా. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని మీరు అన్ని రకాల పంటలు వాడుకోవచ్చు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, గ్రెయిన్, సీడ్స్ అన్ని రకాల పంటలు వాడుకోవచ్చు. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఇస్ అగ్రి ప్రొటెక్ట్. అగ్రి ప్రొటెక్ట్ అనే ప్రోడక్ట్ ఏముంది, మన పంటలో ఎన్ని రకాల వ్యాధులు వస్తాయంటే ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్, సైటోప్లాస్మా, నెమటోడ్స్. ఫంగస్ ఏంటంటే బూడిద వ్యాధులు అంటారు. ఐడియా ఉందా? బూడిద వ్యాధులు, అగ్గి తెగులు, ఇవన్నీ ఫంగస్ డిసీజ్. ఇంకొక డిసీజ్ ఏమంటే బ్యాక్టీరియా, ఆకు మచ్చ వ్యాధులు వస్తాయి. ఆకు మీద మచ్చలు వస్తాయి, ఆకు మొత్తం కొంచెం తడిగా అయ్యి ఇదైపోతుంది, దాన్ని బ్యాక్టీరియా అంటారు. ఇంకో వైరస్ ఏంటంటే బొబ్బర అంటారు. దాన్ని ఏమంటారు? బొబ్బర, ఆకు ముడత వ్యాధి అంటారు. ఐడియా ఉందా? బొబ్బర అంటారు. ఇంకా కొన్ని పంటలో లీఫ్ కర్ల్ వైరస్ అంటారు. ఆ లీఫ్ కర్ల్ వైరస్ అనేది ఈ వైరస్ అనే ఒక సూక్ష్మ జీవి నుంచి వస్తుంది. ఇంకా వేరే రకాలు వస్తుంది. దీంట్లో ఎక్కువ వచ్చేదంటే ఈ 3. దీంట్లో ఈ 3 ఎక్కువ వచ్చేది ఏంటంటే ఫంగస్. 70% దాకా వ్యాధులు ఎక్కడి నుంచి వస్తుందంటే ఫంగస్ నుంచి. ఇప్పుడు అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే ఈ ఫంగస్ వ్యాధి కోసమే తయారు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాధిని రెండు లాగా దాన్ని మీరు మేనేజ్ చేయొచ్చు. ఒకటి ప్రివెంట్ చేయొచ్చు, ఇంకొకటి క్యూర్ చేయొచ్చు. ఏది బెటర్ అంటారు? ప్రివెంట్ చేయడమే క్యూర్ చేయడం? ప్రివెంట్ బెటర్ అంటారా? ఎప్పుడైనా రైతు ఒక వ్యాధి రాకుండా ముందే కెమికల్ స్ప్రే చేయడం చూసారా?
వ్యాధి వచ్చినాక స్ప్రే చేస్తారు, అవునా కదా? అక్కడ వాళ్ళు క్యూర్ చేస్తున్నారు కానీ ప్రివెంట్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ బయట పురుగు మందులు కూడా అలానే వాడుతున్నారు, బయట దొరికే ఫంగిసైడ్ అలానే వాడుతున్నారు. బయట దొరికే ఫంగిసైడ్ ఏంటంటే క్యూరేటివ్, ఒక వ్యాధి వచ్చిన తర్వాత స్ప్రే చేస్తే క్యూర్ చేసేవి. అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే ప్రివెంటివ్, వ్యాధి రాకుండా ముందే ఇస్తే వ్యాధి రాకుండా చూసుకునేది. ఏది బెటర్ అంటారు? అగ్రి ప్రొటెక్ట్ అనేది దీంట్లో క్యూరేటివ్ వాల్యూ అనేది ఓన్లీ 10% ఉంటుంది, ప్రివెంటివ్ వాల్యూ అనేది 90% ఉంటుంది. బయట దొరికే ఫంగిసైడ్ లో క్యూరేటివ్ వాల్యూ 90% ఉన్నది, ప్రివెంటివ్ వాల్యూ 10% మాత్రమే ఉంటుంది. కాబట్టి అది ముందుగానే ఇస్తే ఎటువంటి రాకుండా చూసుకోదు. ఈ ప్రోడక్ట్ అంటే ముందుగానే ఇస్తే రాకుండా చూసుకుని, ఇది ఒక లెక్క వ్యాక్సినేషన్ ఉన్నట్టు. ఒక గాయాన్ని 2 రకాల మీరు ట్రీట్ చేయొచ్చు. ఒక గాయాన్ని ఆయింట్మెంట్ రాయొచ్చు, అదే గాయానికి మీరు ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఆయింట్మెంట్ రాస్తే ప్రతి ఒక్కసారి ఆయింట్మెంట్ రాయాలా, అదే మీరు టీటీ ఇంజెక్షన్ ఇస్తే లోపల నుంచి పనిచేస్తుంది. పనిచేస్తుందా లేదా? ఇది వ్యాక్సినేషన్ లాంటిది. ఎలా పనిచేస్తుందంటే స్ప్రే చేసినప్పుడు ఆకు లోపల పోయి లోపల నుంచి పనిచేస్తుంది. బయట దొరికే ఫంగిసైడ్ బయట ఆయింట్మెంట్ లెక్క పనిచేస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఇటువంటి తెగుల్ని, అగ్గి తెగులు, కాటుక వ్యాధి, బూడిద వ్యాధుల్ని, దాంతోపాటు చెరుకు పండిస్తే, మిరపకాయ పండిస్తే ఇటువంటి వ్యాధుల్ని, వీటనే వ్యాధిని, మీరేమైనా వేరుశనగ పండిస్తే ఇటువంటి వ్యాధుల్ని, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ డిసీజెస్ ని, ఫంగస్ నుంచి వచ్చే డిసీజెస్ ని ఈ ప్రోడక్ట్ ద్వారా మీరు ప్రివెంట్ చేయొచ్చు. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలంటే ఎకరానికి 500 grams భూమిలో చల్లుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని స్ప్రే చేయవచ్చు. 1 gram 2 grams ఇన్ ఎవ్రీ లీటర్ ఆఫ్ వాటర్. దీన్ని డైరెక్ట్ గా స్ప్రింక్లర్ లో కానీ డైరెక్ట్ గా డ్రిప్ లో కానీ ఇవ్వచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు. ఎకరానికి 500 grams. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రొడక్ట్స్. సార్ నాలుగు మడిలో ఇదేం అవసరం లేదు సార్, నో ప్రాబ్లం. మీరు గ్రాన్యూల్స్ ఇస్తే సరిపోతుంది. సమ్ టైమ్స్ యూ కెన్ యూజ్ అప్ టు దాన్ని మీరు దీంట్లో 4 మడిలో మీరు దాన్ని సాయిల్ ట్రీట్మెంట్ చేసే బదులు రూట్ ట్రీట్మెంట్ చేయాలి. నేను చూపిస్తాను దాన్ని ఎలా చేయాలని. ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? స్మార్ట్ ఫోన్స్ లో ఒక యాప్ ఉంటుంది ప్లాంటిక్స్ అనేది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది కన్నడ, తెలుగు, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ ఉంటుంది. ఇది మీరు ఏం చేయాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలా. దాని తర్వాత క్రాప్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనిలో చిన్న కెమెరా ఆప్షన్ ఉంటుంది, ఫోటో తీయడానికి కెమెరా ఆప్షన్ ఉంటుంది. ఆ ఫోటో తీయడానికి కెమెరా ఆప్షన్ ఓపెన్ చేసి మీకు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు తెగులు కనిపిస్తాయి. రైతు అడుగుతాడు, ఏం తెగులు అడుగుతాడు, మీకు అర్థం అవ్వకుంటే మీరు దాన్ని ఫోటో తీసారా, ఎందుకు అది వచ్చిందనే చూపిస్తుంది. అది బ్యాక్టీరియానా, ఫంగసా, వైరస్ అని చూపిస్తుంది. ఇది పరంగా మీరు ఏం వ్యాధి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గినట్టు ప్రోడక్ట్ ని మీరు సజెస్ట్ చేయాలి. కొంతమంది పురుగు వచ్చినా కూడా అగ్రి ప్రొటెక్ట్ ఇస్తారు, కొంతమంది బ్యాక్టీరియా వచ్చినా కూడా ఇస్తారు, కొంతమంది వైరస్ ఇచ్చినా కూడా. ఇది ఫంగస్ వస్తే మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టేజ్ బై స్టేజ్ ఏ ప్రోడక్ట్ వల్ల ఇక్కడ కొంచెం గమనించండి. దిస్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. నెక్స్ట్ 10 minutes విల్ ఫినిష్ ఆఫ్ దిస్ సెషన్. ఇప్పుడు స్టేజ్ బై స్టేజ్ ఏం ప్రోడక్ట్ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిరప, ఇక్కడ ఎక్కువ మిరప పండిస్తారా, ఎక్కువగా వరి పండిస్తారా? మిరప. ఓకే, కామన్ గా ఇవన్నీ పంటలు 4 to 5 months క్రాప్. ఈ 4 to 5 months క్రాప్ లో ప్రోడక్ట్స్ ఎలా వాడుకోవాలంటే ఇలా. ఈ ప్రోడక్ట్ ని మీరు భూమి తయారు చేసేటప్పుడు వాడుకోవాలంటే, భూమి తయారు చేసేటప్పుడు కానీ బోధ ఎక్కించడం, మట్టి ఎక్కించేటప్పుడు గ్రాన్యూల్స్, నానోటెక్, అక్వాజల్ 82 ఈ 4 ప్రోడక్ట్ ని మీరు వాడే కెమికల్ ఎరువుల్లో కానీ మట్టిలో కానీ ఇసుకలో కానీ మిక్స్ చేసి భూమిలో చల్లుకోవాలా. ఇది ఫస్ట్ స్టేజ్, ఇది భూమి లోపల చల్లేదు. రెండోది, ఈ ప్రోడక్ట్ చల్లిన తర్వాత విత్తనం వేస్తారు. విత్తనం వేసేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలా. హ్యూమిక్ లిక్విడ్ అండ్ ప్రొటెక్ట్ ని వాడి విత్తన శుద్ధి. మీరేమైనా డైరెక్ట్ గా నారేస్తున్నారంటే వేరుల చికిత్స చేయాలా. విత్తన శుద్ధి డైరెక్ట్ గా విత్తనాలు వేసే పంటలో మాత్రమే విత్తన శుద్ధి చేయాలా. వేరుల చికిత్స అంటే డైరెక్ట్ గా నారేసే పంటలో రూట్ ట్రీట్మెంట్ చేయాలా. నెక్స్ట్ ఇప్పుడు నార్ ట్రీట్మెంట్ కి వాడమన్నారు కదా సార్. సో భూమిలో ఆల్రెడీ గ్రాన్యూల్స్ చేస్తున్నాం కదా, అప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయాలంటారా? ఒకసారి మీకు కావాల్సిన భూమిలో గ్రాన్యూల్స్ చేయడం మానేయండి, ఎస్పెషల్లీ వరిలో వదిలేసి. ఎందుకంటే వరిలో మీరు తయారు చేసుకుంటారు కాబట్టి రూట్స్ అనేది ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. దాని బదులుగా మీరు రూట్ ట్రీట్మెంట్ బెటర్. నారుమడిలో మీరు చల్లే బదులు రూట్ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, దీన్ని మీరు రూట్ ట్రీట్మెంట్ చేసుకోవాలా. దాని తర్వాత నారేసి 15 రోజుల తర్వాత, నారేసి 15 రోజులు ఆర్ విత్తనం చల్లి 15 days తర్వాత హ్యూమిక్ నానోటెక్ 82 ఆర్ హ్యూమిక్ గోల్డ్ 82 దీంట్లో ఏదైనా ఒక కాంబినేషన్. సో అన్నీ ఒకేసారి స్ప్రే చేస్తాం? నో, ఓన్లీ 3 products స్ప్రే చేయాలా. ఇది అయిన తర్వాత 30 days కి, అంటే నారేసి 30 రోజుల తర్వాత, నారేసి 30 రోజుల తర్వాత
హ్యూమిక్ ప్రొటెక్ట్ 82 స్ప్రే చేయాలా, నారేసి ఆర్ విత్తనం వేసి 45 రోజుల తర్వాత బిఫోర్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే ముందుగానే మాస్ ప్రొటెక్ట్ 82 స్ప్రే చేసుకుంటే ఫ్లవర్ మంచిగా రావడానికి. అర్థం చేసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్. ఇది భూమిని తయారు చేయడానికి, ఇది విత్తనాన్ని తయారు చేయడానికి, ఇది స్టార్టింగ్ లెవెల్లో ఉండే పెరుగుదలని తయారు చేయడానికి, ఇది గ్రాండ్ గ్రోత్ ఫేజ్ అంటాం. రోగనిరోధక శక్తితో పాటు గ్రోత్ తయారు చేయడానికి. నెక్స్ట్ స్టేజ్ ఫ్లవర్ ఇంప్రూవ్ చేయడానికి. అగ్రి ప్రొటెక్ట్ ఫ్లవర్ ఇంప్రూవ్ చేస్తుంది, అగ్రి మాస్ కూడా ఫ్లవర్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఫ్లవరింగ్ ఇంప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ స్టేజ్ ఇస్ గింజల్ని, దిగుబడిని ఇంప్రూవ్ చేయడానికి, సైజ్ షేప్ కలర్ తో పాటు దిగుబడిని ఇంప్రూవ్ చేయడానికి గోల్డ్ నానోటెక్ 82 ఎప్పుడు స్ప్రే చేయాలా, నారేసి 60 రోజుల తర్వాత. ఈ స్టేజ్ ని ఏమంటారంటే పాలు పోసే టైం అంటారు. ఐడియా ఉందా? పాలు పోసే టైం. ఆ స్టేజ్ లో కానీ లేకుంటే చిన్న పిందెలు వస్తుంటాయి. ఈ పిందెలు వచ్చే టైంలో వెజిటేబుల్ పిందెలు, వరిలో దాన్ని పాలు పోసే టైం అంటారు. ఆ టైంలో స్ప్రే చేసుకుంటే గింజలు అనేది మంచిగా నిండి మంచిగా సైజు షేప్ కలర్ వస్తుంది. ఇది 60 డేస్ క్రాప్ కి. బట్ కొన్ని పంటల్లో మళ్ళీ ఇంకొకసారి ఫ్లవర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిరప, టమాటో, ఇటువంటి పంటలు మల్టిపుల్ టైం కాయ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. అటువంటి పంటలకు మాత్రమే మళ్ళీ ఇంకొకసారి మాస్ అండ్ 82 స్ప్రే చేయాలి. ఇది 70 డేస్. దిస్ ఇస్ ఆల్ యూ హావ్ టు స్ప్రే. ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా వాడుకుంటే ఎంత ఖర్చు రావచ్చు ఐడియా ఉందా? ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఏమైనా వాడుకుంటే మీకు ఖర్చు ఎంత వస్తుందంటే 8,000 వస్తుంది. ఎంత వస్తుంది? 8,000 సార్. అందుకు ఫార్మర్స్ అడుగుతారా లేదా? 8,000 ఖర్చు పెట్టాలా? విస్టీజ్ ప్రోడక్ట్ మీద ఎవరైనా 8,000 ఖర్చు పెడతారా? ఇప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలంటే వెరీ సింపుల్. విస్టీజ్ ప్రోడక్ట్ 8,000 పెడుతున్నారు. ఇక్కడ ₹1 కూడా మీరు చేతి ద్వారా పెట్టండి. ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, విస్టీజ్ ప్రోడక్ట్ ని వాడితే మినిమం 25% దాకా కెమికల్ తగ్గించండి చెప్పానా? ఒక ఎకరానికి మినిమం 5 నుంచి 6 బస్తాలు కెమికల్ వాడుకుంటారు. మీరు జరుగుతారా? దీంట్లో 25% అంటే 1 నుంచి 1.5 బస్తా. ఒక బస్తా వాల్యూ 1,500 అన్నా కూడా 2 బస్తాల వాల్యూ 2,000 మిగిలిందా? 2,000 సైడ్ లో పెట్టండి. ప్రెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడితే 20 నుంచి 30% దాకా కెమికల్ తగ్గించండి అని చెప్పాను. ఏమి పురుగు మందులు, గడ్డి మందులు ఇవన్నీ తగ్గించండి. ఎసాను ఎకరానికి మినిమం ఏం లేదా 5 నుంచి 6,000 దాకా పురుగు మందులు చెల్లుకుంటారా? దీంట్లో 25% అంటే 2,000 సైడ్ లో పెట్టండి. ప్రెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడితే 50% దాకా వాటర్ తగ్గించండి అంటాం. ఎసాను మీరు వాటర్ మీద ఖర్చు పెడతారా? వాటర్ మీద ఏం ఖర్చు రాదు. బట్ వాటర్ కట్టాలంటే ఖర్చు వస్తుందా? దాంట్లో ఒక ₹1,000 దాకా తగ్గింది అనుకోండి. 10 టైంలు కట్టే బదులు 5 టైంకి ఎంత లేబర్ మిగిలింది? దాంట్లో ఒక మనం విస్టీజ్ ప్రోడక్ట్ ని స్ప్రే చేసేటప్పుడు లేబర్ తగ్గుతుంది అంటాం. రెండోసారి మూడోసారి స్ప్రే చేసిన అవసరం రాదంటాం. అప్పుడు లేబర్ తగ్గిందా? దాంట్లో ఒక ₹1,000. ఇప్పుడు టోటల్ ఎంత మిగిలింది? 6,000. దీంతో పాటు విస్టీజ్ ప్రోడక్ట్ ని వాడితే ఎక్కువసారి దున్నకండి అంటాం మేము. మీరు 4 సార్లు 5 సార్లు దున్నాల్సిన అవసరం లేదు. ఒక 4 సార్లు దున్నే వాళ్ళు అయితే ఒకసారి తగ్గించండి, 3 సార్లు మాత్రమే దున్నండి అంటారు. ఒక గంటకి ఒక ₹1,000 అన్నా కూడా ఇక్కడ ఎంత మిగిలింది? టోటల్ ఎంత మిగిలింది? సరే, ఇంకా ఒక ₹1,000 ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాం కదా అంత కొంతమంది అడుగుతారా? ఇప్పుడు ₹8,000 ప్రెస్టీజ్ ప్రోడక్ట్ మీరు ఏమైనా కొన్నారనుకోండి, మీకు కంపెనీ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ అని ₹800 రిటర్న్ ఇస్తుంది. ఇస్తుందా? అంటే 8,000 లో 800 మైనస్ అయితే ఎంత అయింది? 7,200. సరే, ఇంకా ₹200 ఎక్స్ట్రా ఉంది కదా. మీరు ఇదే ప్రోడక్ట్ ని 8,000 ప్రోడక్ట్ ని ఏమైనా కొన్నారా? కంపెనీ మీకు ఆఫర్ లో 2 ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. 4,000 ప్రోడక్ట్ కొంటే ₹350 ప్రోడక్ట్ ఫ్రీ. ఇంకో 4,000 ప్రోడక్ట్ కొంటే టోటల్ ఎంత అయింది? 700 అయింది. ఇప్పుడు 7,200 లో 700 తీసేసి ఎంత అయింది? 6,000. ఇక్కడ మీరు ఖర్చు పెడుతుండేది ఎంత? అక్కడ 7,000 మిగిలించారు, ఇక్కడ 6,500 ఇంకా ₹500 మిగిలిందే కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. అవునా కదా? అంటే ఇక్కడ మీరు ఎలా కన్వే చేస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు స్టేజ్ బై స్టేజ్ ఏమైనా మీరు ప్రోడక్ట్ వాడుకున్నారా? మినిమం మీకు 20% దిగుబడి ఎక్కువ వస్తుంది. మినిమం 20%. ఎకరానికి 40 బస్తాలు వరి పండిస్తారా? దాంట్లో 20% 25% అంటే ఎంత? 10 బస్తాలు. 10 బస్తాలు ఎక్కువైంది అనుకోండి. నేను చెప్తుండేది ఇప్పుడు మీరు ఇవన్నీ ప్రోడక్ట్ వాడరు, ఈ దాంట్లో 2-3 ప్రోడక్ట్ మాత్రమే వాడతారు. నేను చెప్పినట్టు మీరు ఏమైనా మొత్తం ప్రోడక్ట్ వాడాలనుకోండి, అట్లీస్ట్ 1 or 2 or 3 బస్తాల డిఫరెన్స్ ఆల్రెడీ వస్తుంది. నేను చెప్పినప్పుడైనా వాడుకుంటే మీరు మినిమం 8 to 10 బస్తా దాకా దిగుబడి ఎక్కువ వచ్చింది. 10 బస్తా ఇప్పుడు రేట్ ఎంత ఉంది? 2,000. 2,000 into 10 బస్తాలు ఎంత అయింది? 20,000.
ఎక్కువ ఖర్చు పెట్టకుండా 20,000 వస్తుందంటే మంచిదా కాదా? 20,000 వద్దు సార్, 10,000 ఎక్స్ట్రా అని మంచిదా కాదా? దీన్ని ఎలా మీరు ప్రమోట్ చేస్తారా, ఎలా ఒక ఫార్మర్ కి దీని గురించి చెప్తారో దాని మీద డిపెండ్ అయ్యేది ఆయన తీసుకుంటాడా లేదా అని. దాని మీద డిపెండ్. ఇక్కడ 5,000 to 6,000 మిర్చి పంటకి మీరు గుంటూరు ఏరియాలో, కర్నూలు ఏరియాలో మీరు ఏమైనా చూసారా? 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడతారు. 2 lakh 3 lakh ఖర్చు పెడతారు. 6,000 వాళ్ళకి పెద్ద మ్యాటరే కాదు, అవునా కదా? ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ ని ఎలా అందించాలా, ఆయన దగ్గర వెళ్ళి ప్రోడక్ట్ అందించాలి. ఏంటంటే ఫార్మర్ లో ఉండే ఒక నెగిటివిటీ ఇదే, ఎక్కడంటే అక్కడే షాప్స్ ఉంటే వచ్చి కొనేస్తాడు, బట్ సిటీకి వచ్చి గుంటూరులో కొనాలంటే కొన్నాడు. మీరు డోర్ టు డోర్ సర్వీస్ ఇవ్వాలి ఆయనకు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కొత్తగా ఒక ఆన్లైన్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ అయింది, ఐడియా ఉందా? ఆన్లైన్ డెలివరీ సర్వీస్ కి అడాప్ట్ చేయాలి. అది అడాప్ట్ చేసి ఆటోమేటిక్ గా ఆయననే ఆర్డర్ చేసుకుని తీసుకుంటారు. ఇలా చేసుకుంటే మాత్రమే బిజినెస్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటు ఇంకో కామన్ క్వశ్చన్స్ రైతు అడుగుతాడు. ఏం అడుగుతాడు? సార్ నేను పురుగు మందుని స్ప్రే చేస్తున్నాను, దాంతో పాటు మీవి కూడా ఒకేసారి కలిపేసి స్ప్రే చేసేయనా అని కొంతమంది అడుగుతారు. అడుగుతారు లేదా? పురుగు మందుతో పాటు కామన్ గా అగ్రి 82 వాడుకుంటారు. దీంతో పాటు హ్యూమిక్ లిక్విడ్ కానీ అగ్రి నానోటెక్ కానీ మీరు వాడుకోవచ్చు. ఇది కాకుండా వేరే ఏ ప్రోడక్ట్ ని కూడా పురుగు మందుతో గడ్డి మందుతో మిక్స్ చేసి వాడకూడదు. మాస్, గోల్డ్, ప్రొటెక్ట్ ఈ 3 ప్రోడక్ట్ ని ఎటువంటి పురుగు మందుతో గడ్డి మందుతో వాడకూడదు. ఎందుకంటే దీంట్లో సూక్ష్మ జీవులు ఉంటాయి, దాంతో పాటు దాంట్లో అమైనో యాసిడ్స్ అనేది ఉంటాయి. కెమికల్ తో వాడినప్పుడు అది రియాక్షన్ చేస్తాయి కాబట్టి దాన్ని కెమికల్ తో వాడకూడదు. నెక్స్ట్ కొంతమంది అడుగుతారు, ఇవన్నీ ఇస్తున్నారు కదా మీ దగ్గర లైసెన్స్ ఉందా, గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇచ్చిందా అని అడుగుతారు. అడుగుతారా లేదా? విస్టీజ్ కి ఈ ప్రోడక్ట్ కి వాడడానికి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అవసరమైన G2, G3 ప్రిన్సిపల్ సర్టిఫికేట్, ఆర్గానిక్ సర్టిఫికేట్ అండ్ ఓఫా అంటాం. ఈ అన్ని రకాల లైసెన్స్ అనేది అందించడం జరిగింది ప్రోడక్ట్ ని వాడడానికి. ఇదే ప్రోడక్ట్ ని ఇటువంటి DLCP లో పెట్టి అమ్మాలంటే ఇప్పుడు కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ వచ్చింది. దాన్ని A2 ఫామ్ అంటాం, హోల్సేల్ ఆర్ రీటైల్ ఫామ్ అంటాం. దాన్ని మీరు ఆల్రెడీ కంపెనీ ద్వారా అప్లై చేసాం. ప్రతి ఒక్క DLCP కూడా అది వస్తుంది. ప్రస్తుతానికి ప్రోడక్ట్ ని అమ్మడానికి అవసరమైన అన్ని రకాల ప్రోడక్ట్ మన దగ్గర, ప్రోడక్ట్ లైసెన్స్ మన దగ్గర ఉన్నాయి. ధైర్యంగా ప్రోడక్ట్ ని వాడొచ్చు, ధైర్యంగా ప్రోడక్ట్ ని షేర్ చేసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, మీలో మీ కంపెనీలో ఎందుకు పురుగు మందులు లేవు అడుగుతారు. మీ కంపెనీలో ఎందుకు దోమల మందు ఎందుకు లేవు, మీ కంపెనీలో ఎందుకు విత్తనాలు లేవు, మీలో ఎందుకు కెమికల్ ఎరువులు లేవు అడుగుతారు. అడుగుతారు లేదా? విస్టీజ్ అనే కంపెనీ ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ని తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీకి ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే తయారు చేయడానికి లైసెన్స్ ఉంటుంది. ఒక విత్తనం తయారు చేసే కంపెనీ విత్తనాన్ని మాత్రమే తయారు చేస్తుంది. ఒక కెమికల్ తయారు చేసే కంపెనీ కెమికల్ ని మాత్రమే తయారు చేస్తుంది. ఒక ఎరువు తయారు చేసే కంపెనీ ఎరువుల్ని మాత్రమే తయారు చేస్తుంది. ఎరువు తయారు చేసేవాడు విత్తనం చేయలేడు, విత్తనం చేసేవాడు కెమికల్ ని తయారు చేయలేడు. వానికి ఏమి ఇచ్చింటారో అది మాత్రమే చేయాలి. కాబట్టి విస్టీజ్ లో ఓన్లీ ఈ యొక్క ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎందుకు దొరుకుతుందంటే దీంట్లో ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్ తయారు చేయడానికి లైసెన్స్ మాత్రమే ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ కొంతమంది ఎక్సైట్ అయిపోయి సార్ మీ ప్రోడక్ట్ ని మాత్రమే వాడుకుంటాను, బయట కెమికల్ మొత్తం ఆపేస్తాను కొంతమంది చెప్తుంటారు. ప్రమోట్ చేయొచ్చా? ఎందుకు? ఒకేసారిగా ఆపేసేది. ఎందుకంటే యూరియా, DAP, పొటాష్ అన్నం లాంటిది. విస్టీజ్ లో దొరికే ప్రోడక్ట్ కూరగాయలు అండ్ చికెన్, మటన్ లాంటిది. కూరగాయలు, చికెన్, మటన్ తినాలా, దాంతో పాటు అన్నం తినాలి. అన్నం వదిలేసి కూరగాయలు తింటానంటే కుదరదు. ఓన్లీ అన్నం తింటాను, కూరగాయలు వదిలేస్తానంటే 2 కాంబినేషన్ లో తింటే మాత్రమే బెస్ట్ రిజల్ట్ వస్తుందా లేదా? దట్ ఇస్ వై ఈ ప్రోడక్ట్ ని కాంబినేషన్ గా మార్చాలా. దిస్ ఇస్ అవర్ మోటో. నెక్స్ట్ జనరేషన్ కి మంచి మట్టిని తయారు చేయడం మన మిషన్. ఈ మిషన్ లో ఈ ప్రోడక్ట్ ని అందిస్తున్నాం. ఈ ప్రోడక్ట్స్ అనేది ఏం పనిచేస్తుందని నేను మీకు చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈ ప్రోడక్ట్ ని మీరు ప్రమోట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రోడక్ట్ ట్రైనింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. బిఫోర్ దట్ అందరూ కూర్చోండి, ఐ టేక్ ఏ స్మాల్ ఫోటోగ్రాఫ్. ఎందుకంటే నేను గుంటూరు వచ్చానని ఒక మెమరీ ఉండాలి కాబట్టి ఒక ఫోటో తీసుకుంటాను. సార్ ఓన్లీ క్రౌన్ అండ్ డెమో దగ్గర మాత్రమే నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఐ కెనాట్ షేర్ మై నెంబర్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్.